ప్రస్తుతం రెండు అంశాలు ఇప్ప పువ్వు గురించి, ఇప్ప చెట్టు గురించి, అలాగే సినీ తారల గురించి ఉద్దేశించి మాట్లాడినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్ప పువ్వు గురించి ప్రత్యేకంగా మీరు దీని మీద చాలా బీబీసీలో కావచ్చు, అలాగే ప్రజలను ఉద్దేశించి అవేర్నెస్ గురించి కూడా చెప్పారు. దీని మీద మీరు ఇప్ప పువ్వు అనేది ఒక మెడిసినల్ ప్లాంట్స్. ఇప్ప చెట్టు ఆ పువ్వుతోని కాస్మెటిక్స్ చేయవచ్చు, నా పువ్వుతో సీడ్తోని ఆయిల్ చేయవచ్చు. ఆ ఆయిల్తో మనం ఫుడ్ చేసుకున్నా కానీ కొలెస్ట్రాల్ కూడా పెరగదు. సో ఇది మన ఆర్గానిక్ చెట్టు. దీనికి పెస్టిసైడ్స్ అవసరం లేదు, దీనికి మందులు అవసరం లేదు, అదంతా అదే పెరుగుతుంది. దానికి నీళ్ళు కూడా అవసరం లేదు ఆ చెట్టుకి. అంటే నీళ్ళు అంటే ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, డ్రాట్ ఏరియాలో కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ చెట్టుని మనం ప్రమోట్ చేయాలి. ఆ పువ్వు నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్ బెవరేజెస్ కానీ, ఆ పువ్వు నుంచి వచ్చేది సోప్స్ తయారు చేయవచ్చు, దాని తర్వాత ఎసెన్స్ తీయవచ్చు, ఆ ఎసెన్స్తో చాక్లెట్స్ చేయవచ్చు, దాని తర్వాత కేక్స్ చేయవచ్చు, దాని తర్వాత రోటీలు చేసి జొన్న రొట్టెలు లాగా రోటీలు గారెలు కూడా చేసుకొని తింటున్నారు. సో ఈ మవ్వ లడ్డు అని కూడా తయారు చేస్తున్నారు. సో అది ఎనర్జీ బూస్టర్ కూడా. సో ఆ చెట్టును ప్రమోట్ చేయాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను. ఎస్పెషల్లీ ఆల్కహాల్ బేస్డ్గా మీరు చేసినటువంటి వ్యాఖ్య ఉందో అది చాలా కాంట్రవర్సీకి తెరలేపింది. దీని మీద మీ అభిప్రాయం? ఎవరైనా ఏమని అనుకోండి, దీనికి 3000 నుంచి 5000 ఇయర్స్ హిస్టరీ ఉన్నది. వెనకటికి సూరా అని ఇది అందరూ సేవించేది, ఆల్రెడీ ట్రైబల్స్ కానీ ఎవరైనా కానీ తయారు చేసుకునేది, వాళ్ళంతా వాళ్ళే తాగేది, అన్నిటికీ యూస్ఫుల్ ఉండేది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి లేవు, ఎందుకంటే ఇది ఆర్గానిక్. కానీ ఎక్కువ తాగితే కూడా మంచిది కాదు, కానీ కంపేర్ టు అదర్ లిక్కర్స్ ఇది బెస్ట్ అని చెప్పి చెప్తున్నాను అంతే. సినిమా స్టార్స్ కావచ్చు, వీళ్ళందరూ మద్యపానం అలాగే ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. ఇప్ప పువ్వు ఎంతవరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఏదైనా కానీ నేను మేలు చేస్తాను అన్నది. ఆల్కహాల్ ఇస్ ఆల్కహాల్. ఏది తాగినా కానీ కూడా మంచిది కాదు, ఏదైనా లిమిట్ ఉండాలి. కానీ ఉన్న దాంట్లో ఈ ప్రోడక్ట్ ఎట్లాంటిది అనేది నేను చెప్తున్నాను అంతే. ఎస్పెషల్లీ సినిమా తారలను ఉద్దేశించి చెప్పారు. బాలకృష్ణ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు మాట్లాడిన డ్రగ్స్ కేసు, దీని మీద మీ అభిప్రాయం? నేను ఏమన్నానంటే, వాళ్ళు పెద్ద సినీ యాక్టర్స్, వాళ్ళు చెప్తే ఫ్యాన్స్ వింటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వాళ్ళ సినిమాలో మీరు చూపిస్తున్న అనేది కూడా ఫ్యాన్స్ అట్లా ఫాలో అవుతారు. మీరు చెప్పింది ఫ్యాన్స్ వింటారు. కాబట్టి ఇదేంటి, మేము ఒక రాజకీయ నాయకుడిగా చెప్తే మాత్రం మమ్మల్ని నెగిటివ్గా ఎందుకు చూస్తున్నాం, అదే సినిమా యాక్టర్లు చూస్తే పాజిటివ్గా ఎందుకు తీసుకుంటున్నాం, మమ్మల్ని ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారని చెప్తున్నాను. ఓవరాల్గా సినిమా తారలని ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమంటే, నేను అందరూ వాలంటీర్గా వచ్చేసి ఫాలికల్ టెస్ట్ చేసుకొని 90 డేస్, ఎవ్రీ 90 డేస్కి టెస్ట్ చేసుకొని రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అప్పుడు మీ ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతారు. అప్పుడు డ్రగ్స్ అనేది కూడా, ఎందుకంటే మీరు చెప్పింది ఎక్కువ వింటున్నారు మాకన్నా, కాబట్టి మీరు అట్లా చేస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. మొత్తం మీద చూసుకున్నట్టయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆల్కహాల్ సేవించండి కానీ దాన్ని తగిన మోతాదులో సేవించండి. ఇప్ప పువ్వు చాలా ప్రత్యేకమైనటువంటి ఏదైతే అనాదిగా వస్తున్నటువంటి ఒక మెడిసినల్ ప్లాంట్. దీనికి ద్వారా వచ్చేటటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు ఫుడ్ బెవరేజెస్ కావచ్చు, అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. అలాంటి ఇప్ప పువ్వులో ఆల్కహాల్ కంటెంట్ కూడా, ఆల్కహాల్కి సంబంధించి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మోతాదుకు మించి ఏది కూడా, ఏ ఆల్కహాల్ అయినా సరే, అటు లిక్కరు, బ్రాందీ, విస్కీ ఎలా తీసుకుంటారో దీన్ని కూడా తగిన మోతాదులో తీసుకోవచ్చు. దీని గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ, అలాగే సినీతారుల గురించి చూసుకున్నట్టయితే, సినీతారులు ప్రమోట్ చేసినట్టయితే ఏదైతే డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, వీటికి ఏదైతే ఇప్పపుకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సినీతారుల ద్వారా ప్రమోట్ చేసినట్టయితే సినీతారులు కూడా ఏదైతే అవేర్నెస్ ప్రజలకి వీళ్ళు చెప్తేనే వింటారు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తారు. ఏదైతే ప్రజలు, సినీతారులు, అటు క్రీడాకారులు, వీరిద్దరికే చాలా వరకు కూడా అభిమానులు ఉంటారు. కాబట్టి సినీతారుల విషయానికి వస్తే అటు బాలకృష్ణ, ఇటు పవన్ కళ్యాణ్, వీరిద్దరు కూడా చాలా వరకు కూడా ప్రజా జీవితంలోనూ ఉన్నారు. ఇటు పరోక్షంగా చూసుకున్నట్టయితే సినిమాలో చాలా వరకు కూడా అభిమాన గణాన్ని కూడా పెంచుకున్నారు. కాబట్టి వీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినట్టయితే ఇంకా దీని మీద చాలా వరకు కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.